హలో, వెల్కమ్ టు మై ఛానల్. తండ్రి కాలు నరికిన భక్తుడు. శివుడు స్వయంగా వచ్చి వరం ఇచ్చాడు. ఎవరా మహాభక్తుడు? మీకు కనుక తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. అతడే చండీశ్వరుడు. భక్తి అంటే ఏమిటో ప్రపంచానికి చూపించిన శివుని అత్యంత ప్రియభక్తుడు. ఆయన కథలో భక్తి ఉంది, ఆశ్చర్యం ఉంది, మరియు ఒక గొప్ప సందేహం ఉంది. ఈ కథను పూర్తిగా వినండి. చివరిలో మీకు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకుంటున్నాడు. ఆయన వేదము చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. గోవు దేవత అని నమ్మిన పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తుండగా గమనించాడు. అది చూసిన అతని మనసులో బాధపడి, నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకొని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు. ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఆ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేద మంత్రమును చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుని రక్షించడానికి ఆ పన్నాలు చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తుండేవి. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఆ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా, వాటిని కూర్చోవడం ఎందుకని ఆ ఆవులు పెట్టిన పాలతో శివాభిషేకం చేద్దాము అనుకున్నాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యానం చేయాలని రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచలైపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అట్నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నింటినీ ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలు ఇచ్చినో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. ఈ విషయం వినగానే యచ్చదత్తుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టుకి కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగములు ఎక్కువ కాబట్టి అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకొని చెట్టుకి కూర్చున్నాడు. కాసేపు అయింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత వేస్తూ ఉన్నాయి. ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయం నిర్మాణం చేశాడు. తర్వాత చక్కగా ఈ ఆవులు తమంతట తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయమైపోయింది. అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తూ ఉన్నాడు. అతడు చెప్పింది నిజమే, వీడి ఇసుకలో పాలు పోస్తూ ఉన్నాడు అనుకుంటూ దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి దహస్మృతి రాలేదు. అతడు అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ సైకత లింగంను తన్నాడు. అది చిన్నాభిన్నమయ్యింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చిన వాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగము తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుటి దారులు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు.
శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించాల్సిందే అన్నాడు. నెత్తూరు కారి తండ్రి మన్నించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైపోయిన సైకతలింగంలోంచి పార్వతీ పరమేశ్వరు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాలు 2 నరికేశావు. మనుష్యుడై పుట్టి తపస్సు చేయకపోయినా, వరం కోరుకోకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో 5వ వాడవు. నేను పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, 5వ స్థానం చండీశ్వరుడివే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దాన్ని పత్ని భాగం అని పిలుస్తారు. భార్యకు దాన్ని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినకూడదు. భార్యకు ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్ని భాగం అంటూ శంకరుడు ఇలా అనుగ్రహించాడు. పార్వతి, నేను ఇవాళ చండీశ్వరునికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు, వేరొకరు తినకూడదు అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బ్రహ్మముఖుడై ఉండడు. ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు. ఎప్పుడూ శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయన కోపం వస్తుంది. అందుకని ఆయనకు ధనిచందుడు అని కూడా మరో పేరు. మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం, అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు అని శాస్త్ర ప్రకారం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వేయాలి. అందుకే ఆయనకి చిటిక చండీశ్వరుడు అని కూడా అంటారు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే తీసుకువెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దాన్ని మీరు ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది, అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము. దానిని మీరు గుడియందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ పెట్టకూడదు. చండీశ్వర స్థానం నందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమ పావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగినతే నందిని తీసుకువెళ్ళరు. చండీశ్వరుడు ఉంటాడు. ఉత్సవమూర్తులలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు, ఈ 5 ఊరేగింపుగా తీసుకెళ్తారు. అంతే అండి ఈ స్టోరీ. అంటే చండీశ్వరుడి యొక్క చరిత్ర. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే నచ్చింది అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.